వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగినటువంటి గలాటకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. 50 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు మరొకసారి సిద్ధమవుతూ ఉన్నారు. ఏడాది వ్యవధిలోనే 7 నెలలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేక కూటమి ప్రభుత్వం మరొకసారి 4 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి హామీల విషయాన్ని గాలికి వదిలేసేందుకు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి స్థానం వైసీపీ పార్టీకి నాకు ఇవ్వాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఒకవేళ వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక కూటమి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తారు అనేటువంటి భయంతోనే ప్రతిపక్ష హోదా రాకోకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఢిల్లీలో జరగబోయేటువంటి ధర్నా విషయంలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏ విధంగా వైఫల్యం చెందింది అనేటువంటి విషయాల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా నిరసన తెలియజేస్తాం, ధర్నా తెలియజేస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విమర్శ అయితే చేయడం జరిగింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరు కావడం జరిగింది. తొలి రోజున జరిగినటువంటి గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ కూడా వైసీపీ పార్టీ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ చేస్తూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అయితే బాయ్కాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సభ నుంచి వైదొలగడం జరిగింది. సభా సమావేశాల ప్రారంభం ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులకి వైసీపీ పార్టీ నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య పెద్ద ఎత్తున గలాట అయితే జరిగింది. పోలీసులు కావాలని అడ్డుకుంటున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అయితే చేయడం జరిగింది. వైసీపీ పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నటువంటి ఫోటోలను లాక్కునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో పోలీసుల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గతంలో రాజకీయ పరిస్థితులు మొత్తం కనుక చూసుకుంటే తాను తప్పులు చేసి ప్రత్యర్థుల మీద నేరం మోపుతారు. అదే వైఖరిని మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారు. కాబట్టి కూటమి ఎమ్మెల్యేలు నేతలంతా కూడా సహనంతో వ్యవహరించి వ్యక్తిగత విమర్శలు ఎవరు కూడా చేయకోకుండా జాగ్రత్త పడాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి చెందినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద కూడా నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయి విమర్శలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా హేతువులు అయితే పలకడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తనను కక్ష సాధింపులు చేశారు. నేను 52 రోజుల పాటు జైల్లో ఉన్నాను. కక్ష సాధింపుల చర్యలు దిగాలి అనుకుంటే ఖచ్చితంగా నేనే మొదటిగా ముందడుగు వేయాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కక్ష సాధింపులు చేసేందుకు సమయం ఇది కాదు కాబట్టి కూటమి నేతలంతా కూడా సహనంతో వ్యవహరిస్తూ కూడా సభా మర్యాదలు పాటించాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా హితవు అయితే పలకడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవర్తించిన తీరు అసహ్యాన్ని కలగజేస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూనే కూటమి నేతల ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ఎమ్మెల్యేలంతా కూడా కలిసిమెలిసి ఉంటూ సభా సాంప్రదాయాలు పాటించాలంటూ కూడా హితవు పలకడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జనసేన పార్టీ బేషరతుగా మద్దతు తెలుపుతుందంటూనే ఇసుక పాలసీ విధానానికి సంబంధించి కొన్ని సమీక్షలు మార్పులు చేయాలని, ఇసుక రేట్ల విషయంలో ప్రభుత్వం ఆలోచన చేయాలంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి ముఖ్య సూచనలు అయితే చేయడం జరిగింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద తనదైన శైలిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకోకుండా ఎగ్గొట్టడానికి ఢిల్లీలో ధర్నా అంటూ వినుకొండలో జరిగినటువంటి హత్యను రాజకీయ హత్యగా ఉపయోగించుకునేందుకు ఢిల్లీలో మళ్ళీ రాజకీయ పార్టీ ఉనికిడిని చాటుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు అయితే చేయడం జరిగింది. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఢిల్లీలో ధర్నా చేయకుండా కేవలం వినుకొండలో జరిగినటువంటి హత్యని ఎందుకు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారంటూ వైసీపీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో వైఎస్ షర్మిల విమర్శలు అయితే చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క రాజకీయ ఉనికి కోసమే వినుకొండలో జరిగినటువంటి ప్రత్యర్థుల వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి హత్యను రాజకీయ హత్యగా ఉపయోగించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రతి హోదా డిమాండ్ చేయాలంటూ కూడా ఈ సందర్భంగా కూటమి మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి ప్రతి హోదా ఇచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తేల్చి చెప్పేయడం జరిగింది. జేడీయూ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా బీహార్ రాష్ట్రానికి ప్రతి హోదా ఇచ్చేటువంటి అర్హతలు ఏమాత్రం కూడా లేవు అంటూ కొన్ని కీలకమైనటువంటి 5 పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ 5 అంశాలలో
నిబంధనల్లో బీహార్ రాష్ట్రానికి ఏమాత్రం కూడా వర్తించవు కాబట్టి బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు అంటూ తేల్చి చెప్పేయడం జరిగింది. బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆదుకునే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి రాతపూర్వక హామీ అయితే ఇవ్వడం జరిగింది. బీహార్తో పాటుగా ఏపీకి సంబంధించి కూడా కేంద్రంలో ప్రత్యేక హోదా డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదంటూ కేంద్రం తేల్చి చెప్పేయడంతో ఏపీకి సంబంధించి కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు అంటూ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీ శాసన మండలిలో నూతనంగా ఈ రోజున ఇద్దరు ఎమ్మెల్సీలు అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి సి రామచంద్రయ్య, జనసేన పార్టీ నుంచి హరిప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం జరిగింది. ఈ రోజున ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించడంతో వైసీపీ పార్టీ అభ్యర్థన మేరకు ఎమ్మెల్సీ చైర్మన్ ఆ ఇద్దరు ఎమ్మెల్సీల మీద వేటు వేయడంతో ఖాళీలు అయితే 2 స్థానాలకు ఏర్పడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 2 స్థానాలను భర్తీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరికి, జనసేన పార్టీ నుంచి ఒకరికి అయితే అవకాశం కల్పించారు. సి రామచంద్రయ్య వరుసగా 2వసారి అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీలో ఉండి పార్టీ ఫిరాయించడంతో వైసీపీ పార్టీ సి రామచంద్ర మీద వేటు వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సి రామచంద్రను మరొకసారి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. జనసేన పార్టీ నుంచి తొలిసారిగా హరిప్రసాద్ ఎమ్మెల్సీగా శాసనసభలో స్థానాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజున కీలక విచారణ అయితే జరిగింది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద ఈ రోజున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సిబిఐ తరపున న్యాయవాదులు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు 2 వారాల సమయం కావాలంటూ సుప్రీం న్యాయమూర్తికి దృష్టికి తీసుకువెళ్ళగా న్యాయమూర్తి అందుకు సమ్మతిస్తూ 2 వారాల గడువునైతే ఇవ్వడం జరిగింది. ఈ కేసును సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేస్తూ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే వెలువరచడం జరిగింది. ఘటన జరిగినటువంటి తీరు, ఆ ఘటన దగ్గర లభించినటువంటి ఆధారాలను బట్టి చూస్తే ఏమాత్రం కూడా షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశం యంత్రం మాత్రం కూడా లేదు. అక్కడ జరిగినటువంటి తీరు కనుక చూసుకుంటే ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉందంటూ కూడా ఏపీ డీజీపీ అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఘటన జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రూమ్ బయట కొన్ని అగ్గిపుల్లలు, రూమ్లో ఉండాల్సినటువంటి కొన్ని ఫైల్స్ రూమ్ బయట తగలబడి ఉండడం బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా డీజీపీ ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి భూములకు సంబంధించి ఫైల్స్ ఉన్నటువంటి రూమ్లో అగ్ని ప్రమాదం జరిగినటువంటి తీరును బట్టి చూస్తే ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉందంటూ కూడా ఏపీ డీజీపీ ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఏపీ సిఐడికి ఈ కేసును బదిలీ చేసే అవకాశం గురించి 2 రోజుల్లో చర్చ జరిపి కేసును సిఐడికి బదిలీ చేయాలా లేదా అనే విషయం గురించి అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ద్వారకా తిరుమలరావు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి తరహాలోనే కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఆధారాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉంది అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిందితులను త్వరలోనే పట్టుకుంటూ ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామంటూ కూడా ద్వారకా తిరుమలరావు ఈ సందర్భంగా కేసుకు సంబంధించి వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా కుట్రకోణం దాగి ఉంది అనేటువంటి అనుమానాలు అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ కార్యాలయంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి కేసును దర్యాప్తును వేగవంతం చేస్తామంటూ కూడా డీజీపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో పూర్తయినటువంటి తొలి రోజు సమావేశాల తర్వాత 4 రోజుల పాటు కొన్ని కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది, ఆమోదించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముందుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి బిల్లును ఆమోదించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామంటూ కూడా అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసినటువంటి బిల్లును శాసనసభలో అయితే ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఎన్టీఆర్ పేరును మార్పు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అయితే ఉండడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పేరుని తీసివేసి వైఎస్ఆర్ పేరుని అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేరును తీసివేసి ఎన్టీఆర్ పేరును మరొకసారి పునరుద్ధరణ చేయబోతూ ఉంది. దీనికి సంబంధించి కూడా బిల్లును ఆమోదించబోతున్నట్లుగా తెలుస్తుంది.